నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి పట్టణం క్రిస్టియన్ పేట 4వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్టాన్ హాస్పిటల్ను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఏపీ టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలు గురువారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ అల్లం శ్రీనివాసులు మరియు డాక్టర్ పద్మశ్రీలను వైద్య సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి డాక్టర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రారంభించిన హాస్పిటల్ 7 సంవత్సరాల క్రితం నేనే ప్రారంభించడం జరిగింది. ఈ రోజు కూడా నేనే ప్రారంభించడం, మన ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభించడం, అందరూ కూడా తమ్ముడు పేద రవిచంద్ర కూడా రావాల్సింది. కానీ దగదట్టి మన సుబ్బానాయుడు గారికి ఆలోచన చేసి ఈరోజు కారణం కాబట్టి నేను ఇప్పుడు ఇది మీ శుభకార్యం అయిపోయిన తర్వాత కార్యక్రమానికి పోవడానికి నేను చేస్తున్నాను. సార్ స్టేట్ థ్యాంక్ యూ సార్. ఈరోజు డాక్టర్ పద్మశ్రీ, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు, అల్లం శ్రీనివాసులు, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా గత దశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి, కావలి పరిసర ప్రాంతాలకు అంతా కూడా మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి సదుద్దేశం. దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అది న్యూరో సర్జన్ కానీ, కార్డియాక్ కానీ, గైనకాలజీ, అదే జనరల్ సర్జను, జనరల్ ఫిజిషియను, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్లను హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, ఇతర ప్రాంతాలు చెన్నై నుంచి, అన్ని దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సరసమైనటువంటి వైద్య ఖర్చులతో వాడు సేవలు అందించాలని చెప్పి అందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే, ఒకరు ముంగమూరు, ఒకరి అంతా కూడా ఈ ప్రాంతం వాళ్ళు సేవ చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయ సహకారాల ఆశీస్సులతో, ముఖ్యంగా మా అన్నగారు డాక్టర్ బెదవాడ రవికుమార్ గారు ఆశీస్సులు, అదేవిధంగా డాక్టర్ ప్రసాద్, అదేవిధంగా నళిని గారు, ఇంకా ఒకరని గారు చాలా మంది, ప్రతి ఒక్క డాక్టర్ సుబ్బారావు గారు, అదే డాక్టర్ రామస్వామి, అంటే కార్డియాలజీ, ఇది కూడా ఆర్తో కూడా ఇక్కడ జరగబోతుంది. ఇలా ఒకరని కాదు, చాలామంది డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకందరూ సుపరిచితం. వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు, ఇది 50 బెడ్డెడ్ హాస్పిటల్. 50 బెడ్డెడే కాకుండా 2 ICU, స్టెప్ 1, స్టెప్ 2. చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి. కావాలంటే చిన్న పట్టణంలో అరుదైనటువంటి సదుపాయం, అటువంటి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేసి, వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయిన తర్వాత స్టెప్ 2 కూడా పోయేటువంటి సదుపాయం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గైనకాలజీకి లేబర్ రూము అవన్నీ కూడా ఎయిర్ కండిషన్తో ఈరోజు 12,000 స్క్వేర్ ఫీట్తో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి, దానికి అందరు డాక్టర్ల యొక్క సహాయంతో వైద్యం
అందించడానికి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా కావలి పట్టణం తరఫున కావలి పరిసర ప్రాంతాల అందరి తరఫున నెల్లూరు జిల్లా తరఫున మనం ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు కావలి పట్టణం శరవేగంతో అభివృద్ధి అవుతా ఉంది. ఒక అమ్మిడ రామాయపట్నం పోర్టు తొందరలో పూర్తిగా వస్తుంది. ఒక పక్కన దాదాపు ఎయిర్పోర్టు, అదేవిధంగా BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 96,000 కోట్ల రూపాయలతో మన రామాయపట్నం దగ్గర చెవురు ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ పని ప్రారంభమైంది. అదేవిధంగా డాక్టర్ సుబ్బారావు గారు మీ పేరు చెప్పారు, మీ ఆశీస్సు. అదేవిధంగా ఈ మన సోలార్ SOL వాళ్ళందరూ కూడా 500 మెగావాట్స్ ఇంకా 5,000 మెగావాట్స్తో ఈరోజు సోలార్ పవర్ దీన్ని కూడా ప్రారంభం జరిగింది. కొన్ని కారణాల వల్ల పక్కన కరేడికి అది పక్కకి ఇక్కడ స్థలం అంటే స్థలం చాలనేటువంటి పరిశ్రమలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కావలి పరిసరాల్లో రాబోతా ఉంది. నేషనల్ హైవే పక్కన ఉంది. పారిశ్రామికంగా చెన్నై, బెంగళూరు, అదే విశాఖపట్నం కారిడార్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులను ఆకర్షించి శరవేగంతో అభివృద్ధి చెందేటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా కావలి పరిసరాల్లో ఇటువంటి మంచి హాస్పిటల్ రావడం చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా సరసమైనటువంటి వైద్య ఖర్చుతో అప్పుడే మీ నాణ్యమైన వైద్యం అందించాలా. అందులో ఆరోగ్యశ్రీ కూడా మీరు తొందరగా ఏర్పాటు చేసుకోవాలా. ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడేది ఆరోగ్యశ్రీ కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా తొందరగా మీరు అప్లై చేసి మా వంతు కూడా మేము కూడా సహకారం తొందరగా పర్మిషన్ కూడా ఇప్పించడానికి అందరం ఇందాక కూడా రవి గారు అందరం కూడా అనుకున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇన్ని అధునాతన సదుపాయాలతో మెడికల్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ కావలిలో రావడం కావలి వాసులు అందరూ కూడా గర్వకారణం తెలియజేసుకుంటూ, అందులో పద్మశ్రీ మా ఎస్పల్లో గవర్నమెంట్ హాస్పిటల్ PHలో కూడా పనిచేసింది. అంటే పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది కూడా అమ్మాయి బాగా తెలుసు. కాబట్టి అంటే అట్లా చెప్పి ఆయన తెలియదని కాదు, వాళ్ళకి అంటే జనరల్గా గైనకాలజీ అంటే ఎక్కువగా కొన్ని లేడీస్ సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు కాబట్టి వాళ్ళ సేవలు ఎక్కువగా అవసరం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు వాళ్ళ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెంది ప్రజలకు కూడా దినదినాభివృద్ధిగా మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారంతో సెలవు.